తరతరాలుగా పండుతున్న పంటలనే మోసపోత పద్ధతుల్లో కొనసాగించడానికి యువత ఆసక్తి కనపరచడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం అండతో విభిన్న పంటలను సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఆ కోవలోనే తూర్పుగోదావరి జిల్లా ముసళ్లపల్లిలో అల్లం సాగు కనిపిస్తోంది. సరికొత్త విధానం అధిక దిగుబడుల సాధన దిశగా సాగుతున్న ఆ ప్రయత్నం ఆకట్టుకుంటోంది. వరి, కొబ్బరి పంటలే ప్రధానంగా ఉండే ప్రాంతం తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలంలోని ముసళ్లపల్లి గ్రామంలో 20 ఎకరాల వ్యవసాయానికి వారసుడు ఈ మణికంఠ. సాగుపై ఆసక్తి ఉన్న ఫలితాన్నివ్వని సంప్రదాయ పంటలపై ఆసక్తి లేని ఈ యువ రైతు బాబాయ్ ద్వారా అల్లం సాగు గురించి తెలుసుకుని ఇంటి వెనుక ఉన్న 30 సెంట్ల భూమిలో 4 మాసాల క్రితం అల్లం సాగుకు శ్రీకారం చుట్టారు. అల్లాన్ని మళ్ల పద్ధతిలోనూ బోదల మీదో నాటకుండా షెడ్ నెట్ ఏర్పాటు చేసుకుని దానిలో ప్లాస్టిక్ కవర్లలో అల్లం సాగు ప్రారంభించారు. అల్లం పెరుగుతున్న ఈ సంచుల్లో మట్టిని కాకుండా కొబ్బరి పొట్టు, పశువుల ఎరువు, బూడిదల మిశ్రమాన్ని నింపి దానిలో అల్లం పెట్టారు. ఇప్పుడు ఇక మనకు కనిపిస్తున్న ఈ విస్తీర్ణంలో 3600 సంచులు పట్టాయి. ఒక్కో ప్లాస్టిక్ సంచిలో 80 గ్రాముల విత్తనం నాటారు. విత్తనాన్ని కేరళ నుంచి తెచ్చుకున్నారు. అక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన మారన్ రకం ఇది. నేలపై నేరుగా పెట్టకుండా ఇలా నియంత్రిత వాతావరణంలో పెంచడం వల్ల దిగుబడి బాగుంటుందనే ఉద్దేశంతో ఇలా సాగు చేస్తున్నానంటున్నారు రైతు. హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే మా బాబాయ్ గారి ఇంటి పైన నాకు వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్తో టైప్ ఆఫ్ ప్లాంటేషన్తో అల్లం తోట స్టార్ట్ చేశారు. అప్పుడు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ టైప్ ఆఫ్ కల్టివేషన్ స్టార్ట్ చేసాం. ఈ విత్తనం వచ్చి కేరళ వెళ్ళి మెరైన్ అనే విత్తనం తేవడం జరిగింది. ఈ కల్టివేషన్ వచ్చి 6 నెలలు, ఇప్పటికి 3 నెలలు అయింది. దీనికి వచ్చి 2,50,000 నుంచి 3 లక్షల దాకా పెట్టుబడి అయింది. ఇది 6 నెలల తర్వాత కల్టివేషన్ వచ్చి దాన్ని బట్టి ఇన్కమ్ ఉంటుంది. సో ఇది గ్రో బ్యాగ్స్లో పెడుతున్నాం. సో దీనికి డ్రిప్పింగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. డ్రిప్పింగ్ ద్వారా వాటర్ సర్క్యులేషన్ అది వస్తుంది. డ్రిప్ పద్ధతిలో నీటిని, ఎరువులను అందిస్తూ పైరు పెరుగుదలకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించారు. 30 సెంట్లలో నాటిన ఈ అల్లంపై ఇప్పటికే 3 లక్షల వరకు ఖర్చు చేశారు. అల్లంలో సాధారణంగా కనిపించే కుళ్ళు తెగులకు ఆస్కారం లేకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకున్నాడు. చల్లని వాతావరణం కోసం షెడ్ నెట్ ను ఏర్పాటు చేశారు. ఖర్చు ఎంత పెట్టినా దానికి తగ్గట్టుగా దిగుబడి తీయాలన్న పట్టుదలతో కనిపిస్తున్నాడు యువ రైతు. డాబాపై ఈ విధానంలో సాగు చేసినప్పుడు ఒక్కో ప్లాస్టిక్ కవర్కు 10 కిలోల వరకు అల్లం దిగుబడి వచ్చిందంటున్నారు. ఆ లెక్కను చూస్తే దాదాపు 5 లక్షల వరకు ఆదాయం వస్తుందన్న అంచనాలతో సాగు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఎంత దిగుబడి వస్తుందన్నది చూడాలంటే మాత్రం మరో 3 మాసాలు ఆగాల్సిందే.